ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం ఎవరికి వాళ్ళం. ఆ మాట నాకు అర్థం కావాలి. ప్రభా నాకు సహాయం చేయి. దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఏమని కోరుకుంటున్నాడంటే, నాలో ఆయన ఉండాలి, ఆయనలో నేను ఉండాలి. దానిని ఆత్మీయ అనుభవం అంటున్నాడు. దేవుడితో అనుభవం కలిగినటువంటి స్థితి అని రోమా 8:16 దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనల్ని మనం ఆ మాటకు అప్పగించుకుందాం. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకములో నీ పరిపూర్ణత చెందేనా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకములో నీ పరిపూర్ణత చెందేనా. ఆనాగన్యతా ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఆనాగన్యతా ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఎందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా. ఎందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ప్రేమగల మా తండ్రి, కృపా కనికరం గల మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. పనికిరాని మా ఎడల మీరు అనాదిలో చేసిన ప్రణాళిక ఈరోజు మేము నీలో ఉన్నాం, మీరు మాలో ఉండగలుగుతున్నారు. ఎంత ధన్యకరమైన జీవితాన్ని ఇచ్చారయ్యా. ఈ మాటల్ని మేము ధ్యానిస్తున్నాం. మా అంతరంగాన్ని తెరవండి. మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ఆనందించుటకు, నీకు మహిమ తీసుకురావటానికి మాకు సహాయం చేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి మనం మానవ మాత్రులం, మట్టితో ఉన్నవారం, అన్నిటికీ మించి పాపులం.
కానీ దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క దయ ఈరోజు మనకు ప్రాణాత్మ శరీరాన్ని ఇచ్చినటువంటి ప్రభువును ఆరాధించే భాగ్యం, ఆయనను స్తుతించే భాగ్యం, ఒకరోజు ఆయనను కళ్ళారా చూసే భాగ్యంలోకి వెళ్ళటానికి నిరీక్షణ కలిగి జీవిస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము దేవుని పిల్లలమని తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవుని యొక్క అనాది సంకల్పంలో దేవుడు మొట్టమొదలు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్న దేవుడు మనల్ని పిలిచాడు. పిలిచిన దేవుడు ఆకర్షించాడు. ఆకర్షించిన దేవుడు మన హృదయాలను తెరిచాడు. మన హృదయాలను తెరిచిన దేవుడు నిత్య జీవాన్ని అనుభవించడానికి కావలసినటువంటి మారు మనసు, పాప క్షమాపణ, మారు మనస్సు జీవితాన్ని ఇచ్చాడు. మారు మనసు ఇచ్చిన జీవితాన్ని దేవుడు తన కుమారుడిగా స్వీకరించడానికి దత్తపుత్రులుగా చేసుకున్నాడు. దత్తపుత్రులుగా చేసుకున్నటువంటి మనల్ని ఆయనకు వారసులుగా చేసుకున్నాడు. నిజంగా ఆయన వారసులమని ఆయన మనకు ఒక ప్రూఫ్ ఇవ్వటానికి, రూఢి ఇవ్వటానికి దేవుడు తనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ చేత మనకు హామీనిచ్చాడు. దేవుడు ఆత్మపూర్ణుడైతే మీరు కూడా ఆత్మపూర్ణులు అవుతారు, వారసులు అవుతారు అనటానికి ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముని మనకు మొట్టమొదలు ఆయన హామీగా, బయానాగా ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, హామీకి ఇచ్చిన పరిశుద్ధాత్ముని ఎలా ఇచ్చాడంటే ఆయన మనల్ని ఎడబాసిపోకుండా ముద్ర వేసి ఇంకెన్నటికీ పరిశుద్ధాత్ముడు మనము వేరు కానటువంటి ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. అంతదాకా మనం ధ్యానించాం. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ధ్యానించేటటువంటి మాట, ఎప్పుడైతే పరిశుద్ధాత్మని కలిగి ఉన్నామో, పరిశుద్ధాత్మని కలిగి ఉన్నటువంటి మనం సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి. సాక్ష్య జీవితం. చాలాసార్లు మనల్ని మనమే గొప్పలమను, మంచోళ్ళమను చెప్పుకుంటాం. మీరు కోర్టుకు వెళ్ళండి, నీకుగా నీవు చెప్పుకున్న సాక్ష్యం చెల్లదు. నీ గురించి ఇంకొకరు చెప్పాలి. అప్పుడు ఆ సాక్ష్యాన్ని, ఒక్కరిద్దరు సాక్షుల మీదట నీ సాక్ష్యాన్ని అంగీకరిస్తాడు. కాబట్టి దేవుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మని మనకిచ్చాడో, మనతో ముద్రించి ఉంచాడో, మనము కూడా మనతో ఉన్నటువంటి దేవుడి ద్వారా సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండాల్సిన సాక్ష్యం అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి జీవితాన్ని బైబిల్లో కలిగిన వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక సందర్భం వచ్చింది. యోహాను సువార్త 8వ అధ్యాయంలోకి వెళ్ళి మీరు చదవండి. పరిసయ్యులు వచ్చారు. పరిసయ్యుల ముందున్నప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్తాడు, నేను ఈ లోకానికి వెలుగును, నన్ను ఆ వెలుగుని వెంబడించేవాడు ఎప్పుడు జీవాన్ని కలిగి ఉంటాడు, వారిలో చీకటి ఉండదు, వారు చీకటిని వెంబడించరు. అయితే పరిసయ్యులు అంటున్నారు, నువ్వు ఈ లోకానికి వెలుగునని చెప్పుకుంటున్నావు, నీకుగా నువ్వు చెప్పుకున్న సాక్ష్యం నడవదు. అప్పుడు ప్రభు అంటాడు, నాకుగా నేను చెప్పుకునే సాక్ష్యం కూడా సరిపోద్ది. కారణం ఏంటో తెలుసా? నేను ఒక్కడుగా లేను, నేనును నా తండ్రియు మేమిద్దరము కలిసి ఉన్నాం. అంతెందుకు, తండ్రి అయిన దేవుడు కూడా ప్రభు అయిన క్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పాడు. ఎప్పుడైతే తాను బాప్తిస్మానికి సిద్ధపడ్డాడో, బాప్తిస్మం తీసుకున్న తర్వాత తండ్రి అయిన దేవుడు ఆకాశం నుంచి, ఈయనెవరో కాదు, నేను ప్రేమిస్తున్నటువంటి నా ప్రియమైన కుమారుడు,
బాప్తిసం ఇచ్చే యోహాను వచ్చాడు, ఆయన కూడా ప్రభువైన క్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పాడు. మీరు ఆది కాండం నుంచి ప్రకటన దాకా దేవుని యొక్క వాక్యం క్రీస్తుని గురించి సాక్ష్యం చెప్తుంది. ఈరోజు క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం. క్రైస్తవులమని చెప్పుకుంటున్నటువంటి మనం, క్రీస్తు యొక్క ఆత్మను కలిగినటువంటి మనం, మనతో కలిసి ఉన్నటువంటి పరిశుద్ధాత్మని ద్వారా సాక్ష్యాన్ని కలిగి ఉన్నామా? పరిశుద్ధాత్మ దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తాడటంటే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. చాలా మందికి పరిశుద్ధాత్మ అనుభవమే లేదు. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడన్న అనుభవంలోకి ఒక విశ్వాసి 100% రావాలి. హల్లెలూయా. ఆ తర్వాత మనకు తెలియాల్సిన విషయం ఏమిటి అనంటే, మనిషిలో ఉన్నటువంటి ఆత్మ, దేవుని యొక్క ఆత్మ ఒక్కటి కాదు. మనలో ఉన్నటువంటి ఆత్మ, దేవుని యొక్క ఆత్మ ఒక్కటి కాదు. మానవుని దేవుడు నిర్మాణం చేసేటప్పుడే దేవుడు మనిషికి శరీరాన్ని ఇచ్చాడు, ప్రాణాన్ని ఇచ్చాడు, ఆఖరికి తన ఆత్మను కూడా ఇచ్చాడు. అందుకే వాక్యం చెప్తుంది, మనిషి లోపల ఉన్నటువంటి ఆత్మ యెహోవా పెట్టిన దీపము. పరిశుద్ధాత్ముడు వేరు, మనిషి యొక్క ఆత్మ వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు కూడా ఒక సందర్భం వచ్చినప్పుడు ఆయన ఈ మాట చెప్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలోకి వెళ్ళి ఒక మాట చూద్దాం. దేవునికి స్తోత్రం. 14వ అధ్యాయం 16-17 వచనాలను చూస్తే దేవుడు ప్రభువైన క్రీస్తు చెప్తున్నటువంటి మాట. ఒక్కరు చదవండి, లేకపోతే నేను చదువుతాను. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీరు ఆయనను ఎరుగుదురు, దేవునికి స్తోత్రం. అంటే మనతో కలిసి ఉండేటువంటి పరిశుద్ధాత్ముడు వేరు, మనలో ఉన్నటువంటి ఆత్మ వేరు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనతో కలిసి ఉంటున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పాలి. దేవుని యొక్క వాక్యం అదే చెప్తా ఉంది, ప్రభు అదే చెప్తా ఉన్నాడు. పౌలు కూడా రోమా సంఘస్థులతో చెప్తా ఉన్నాడు. నిజంగా చాలా మందికి డౌట్ ఉంటది, ఏంటి నిజంగా నేను దేవుని బిడ్డనేనా, దేవుని కుమారుణ్ణేనా, దేవుని కుమార్తెనేనా, నా జీవితం ఇలా ఉన్నదేంటి? చాలాసార్లు సందేహం వస్తూ ఉంటుంది, క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది, ఖచ్చితంగా మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చునంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు సాక్ష్యం ఇవ్వగలుగుతాడు? మనతో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మన గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతాడు అని అంటే, మనం రోమపత్రిక 8వ అధ్యాయంలోకి వెళ్ళి 13-14 వచనాలు కనుక చూస్తే, విశ్వాసుల హృదయాల్లో మనం ఎప్పుడైనా సరే దేవుని యొక్క ఆత్మ ప్రకారంగా నడుస్తూ ఎప్పుడైతే చెడ్డ క్రియల్ని చంపేస్తుంటామో, ప్రతి విశ్వాసి తన వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత ఎప్పుడైతే చెడు క్రియలు చంపుతామో, అప్పుడు దేవునికి మనకి, మనతో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడికి మనలో ఉన్న ఆత్మకి ఒక అవినాభావ సంబంధం ఏర్పడుతుంది.
విడదీయరాని సంబంధం ఏర్పడుతుంది. అందుకే అక్కడ చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? 13-14 వచనాలు, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు గాని అని అన్నాడు. మీరు శరీరానుసారంగా ఏమన్నాడు? ప్రవర్తించిన ఎడల. శరీరానుసారంగా అంటే శరీరం కోరుకునేదాన్ని చేయటం. హల్లెలూయా. ప్రభా ఇది లేకపోతే నేను ఉండలేను. వినొచ్చిందా? చాలా మంది క్రైస్తవులకు కూడా కొన్ని అలవాట్లు ఉంటాయి, అది చేయకపోతే ఉండలేను, అవునా? అది లేకపోతే ఇంకా నేను ఉండలేను అనే పరిస్థితులు ఉంటాయి. శరీరం ఎప్పుడైనా సరే మన ఆత్మకు అనుసంబంధంగా కోరుకోదు. అంతేందుకు, ఇక్కడున్న మనమందరం నాతో సహా మనం చాలాసార్లు అనుకుంటాం ఉదయం 4 గంటలకి లేచి ఖచ్చితంగా ప్రార్థనలో కూర్చుండాలని. శరీరం ఏముంటుంది తెలుసా? కాసేపు పడుకోరు, టైం చూద్దాం, ఒక్కొక్క 10 నిమిషాలు పడుకుంటానులే, ఇంకొక 15 నిమిషాలు పడుకుంటానులేనని మనం ఏం చేద్దాం? శరీరానికి లోపడతాం. అవునా కదా? ఇది అనుభవం, ఇంకెవడో చెప్పాల్సిన పని లేదు. మన పర్సనల్ లైఫ్ లో అనుభవించే జీవితం ఇది. ఆ శరీరం మాట విన్నావనుకో నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు. అవునా కాదు? కానీ కొన్నిసార్లు చూడండి, మన శరీరం కోరుకోకూడని కోరుకుంటుంది. సపరేట్ చెప్పాలి, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. మనకు అర్థన్నదాన్ని కోరుకుంటుంది, మనకు కానిదాన్ని కోరుకుంటుంది. అవునా? ఇప్పుడు ఆ శరీరాన్ని అనుసరించావనుకో ఖచ్చితంగా నువ్వు ఒకరోజు చావవలసిన వారయుందురు అని అంటే మేము చాలా మందికి అర్థం కాదు, ఎట్లాగ చచ్చిపోతాం కదా అని కాదు. చావు అంటే ఎడబాటు. దేవుడికి నీకు 100% ఎడబాటు వచ్చేస్తుంది. దేవుడు లేని చోట ఒకటే, ఎక్కడో చెప్తారా? ఆ నరకమే. అంటే నువ్వు శరీరం చెప్పినట్టు కనుక వింటే ఖచ్చితంగా 100% మీరు దేవునికి దూరమైన చోటుకే వెళ్తారు. కానీ మనం ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను పాపిని, నేను నిజంగా తప్పు చేస్తున్నానని దేవుని దగ్గర పశ్చాత్తాప పడుతున్నప్పుడు, ప్రభు నిన్ను క్షమించాడే, నీ పాపాల క్షమాపణ కొరకు యేసయ్య నామం పేరిట ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందావో, దేవుడు కనికర పూర్ణుడు, నిన్ను పరిశుద్ధాత్మ చేత ముద్రించాడే. ఆ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయం చేత నీ శరీర క్రియల్ని కనుక చంపితే నువ్వు జీవిస్తావు. అంటే దేవుడు నిత్యంగా జీవించేవాడు కదా. ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన అవుననువాడు. అవునా? నిత్యంగా జీవించే దేవుడితో నువ్వు కూడా కలిసి జీవించగలుగుతావు. లేదంటే ఒకరోజు ఆయన లేని చోటుకు వెళ్ళాల్సి వస్తుంది. అందుకే 14 అంటాడు, ఎంత ఎక్సలెంట్ మాట చూడండి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, నిజంగా నేను దేవుని బిడ్డని, నేను దేవుని కుమారుడని గర్వంగా చెప్పుకుంటున్నాను. కానీ నిజంగా ప్రభు రేపు వస్తే నువ్వు ఎత్తబడతావా అని అడిగితే డౌటే, సందేహమే. ఎందుకు నీకు ఆ సందేహం? నీతో కలిసి నివాసం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడే, ఆయన ప్రేరేపణ కింద నువ్వు నడుము కలిగితే ఖచ్చితంగా మనం దేవుని కుమారులమే. దాంట్లో డౌట్ లేదు, సందేహం లేదు. ఎందరూ దేవుని యొక్క ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో. అందుకే మనం కొన్నిసార్లు తప్పు చేసినా కూడా పరిశుద్ధాత్ముడు మన నుంచి దూరంగా పోడు. పాత నిబంధనలో దావీదు ఎప్పుడైతే బత్షెబతో పాపం చేశాడో, కీర్తన 51 చదవండి, ఎంత ఎక్సలెంట్ గా అంటాడో తెలుసా? ఆయనకు అప్పుడు అర్థమైపోయింది దేవుడు నాకు దూరం అయ్యాడనే విషయం. దేవుని బ్రతిమాలుకుంటాడు, ప్రభా నన్ను కడుగు, నా అతిక్రమాలని నాకు తెలుసు, నన్ను నీ రక్తం చేత కడిగివేయి, ఏ రోజు కూడా నీ పరిశుద్ధాత్మని నాకు దూరం చేయకు. కానీ దావీదుకు లేనటువంటి గొప్ప ఆశీర్వాదం
ఈరోజు పనికిరాని మనకు దేవుడిచ్చాడు. పరిశుద్ధాత్మతే శాశ్వతంగా ముద్రించాడు. ఏ రోజు నేను ఎడబాసి వెళ్ళడు. కానీ నువ్వు చేయాల్సిందని ఒకటే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు నీ శరీరం యొక్క మాట వినకుండా ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ చేత మనము నడిపించబడతామో అప్పుడు 100% నువ్వు దేవుని కుమారుడివే. దాంట్లో డౌట్ లేదు. కొన్నిసార్లు శరీర రీత్యా మనం తప్పులు చేస్తుంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించి మనని జీవితాన్ని మార్చినటువంటి ఆ జీవితం మన యొక్క శరీర బలహీనతలను ఎరిగిన వారు తెలుసుకోవటానికి సమయం పట్టుద్ది. ఒక వ్యక్తి దొంగతనం చేసి వ్యభిచారం చేసి వచ్చాడు అనుకోండి, వీడు పలానాడని మనం నిందిస్తూ ఉంటాం. అవునా కాదు? అంతెందుకు, స్వయంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక ఇంట్లో కూర్చున్నాడు. వ్యభిచారం చేసే స్త్రీ వచ్చేసింది. ఆయన పాదాల మీద పడి ముద్దులు పెట్టుకుంటూ ఏడుస్తూ తన కన్నీళ్లతో పాదాలు కడుగుతా ఉంది. మారిన జీవితం ప్రభుకు మాత్రమే తెలుసు. అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు, ఏంటి ఈయన ప్రవక్త కాడా? ఆ స్త్రీ ఎంత పాపత్మురాలో ఆయనకి తెలియదా అని ప్రశ్న వేస్తా ఉంటే ప్రభు అప్పుడు అన్నాడు, ఏమయ్యా, నేను నీ ఇంటికి వచ్చాను కదా, కనీసం నా కాళ్ళు కడుక్కోవటానికి చెంబడి నీళ్ళైనా ఇచ్చావా? లేదే. నువ్వు ఏ స్త్రీ అయితే పాపి అని నువ్వు చూపిస్తున్నావో, ఆలోచన చేస్తున్నావో, ఆ స్త్రీ తన కన్నీళ్లతో నా పాదాన్ని కడుగుతా ఉంది. తాను చేసిన తప్పులకు పశ్చాత్తాపపడుతా ఉంది. ఆమె ఎంత విస్తారమైన పొరపాట్లు చేసిందో, తప్పులు చేసిందో, అంత విస్తారంగా మీరు ఆశీర్వదించబడింది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మాటకు ఎప్పుడైతే లోబడతామో మన జీవితాన్ని సరి చేసుకుంటూ దేవునికి ఇష్టానుసారంగా జీవించే కుమారుడిగా, కుమార్తెగా దేవుడు మనని సరిదిద్దుతాడు. హల్లెలూయా. సరే, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని సరి చేస్తున్నప్పుడు, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనని హెచ్చరిస్తున్నప్పుడు, నిజంగా ఆయన పరిశుద్ధాత్మ దేవుడే హెచ్చరిస్తున్నాడా, లేకపోతే నాలో ఉన్న ఆత్మదేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడా? ఈ జ్ఞానం కూడా కావాలి. కొన్నిసార్లు అంటాడు, దేవుడు నాకు ఇది చూపించాడండి, ఇది చేయమన్నాడు. చాలా మంది సేవకులు, విశ్వాసులు, సువార్థికులు చెప్పే మాట నేను చాలాసార్లు విన్నాను. మంచి మంచి దైవజనులు వాక్యానికి సంబంధం లేనిదని చెప్పి, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇది చెప్పన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇది చూపించాడని దాన్ని సంఘాన్ని మీద, విశ్వాసుల మీద రుద్ది దేవుని నుంచి వేరు చేస్తా ఉన్నారు. శాపగ్రస్తులు అవుతారు. ఆత్మ అనుభవం లేని వాళ్ళని ఈజీగా తప్పించవచ్చు. వాక్యానుభవం, పరిశుద్ధాత్మ అనుభవం ఒకవేళ మనలో లేకపోతే ఎవడు చేంజ్ చెప్పాడు మీరు గ్రహించలేరు. అందుకే ఒక సేవకుడు ఇంకొక సేవకుని వాక్యం విత్తడానికి గనుక అనుమతిస్తే ఆయన ఎలాంటి వాడు, ఏం చెప్తాడు వివరంగా తెలిస్తే తప్ప వేరే సేవకుని అనుమతించకూడదు సేవకుడు. కానీ ఏంటి, మా పాస్టర్ వచ్చాడు, అయ్యగారు అవకాశమే లేదు. మా ఊరి నుంచి పాస్టర్ వచ్చాడు, అయ్యగారు అవకాశమే లేదు. అయ్యగారికి ఉన్న బాధ్యత ఏంటో తెలియదు. కుటుంబ యజమానికి, తండ్రికి తన పిల్లలు పాడు కాకూడదని ఎంత జాగ్రత్త పడతాడో, నిజమైన సేవకుడు తన విశ్వాసుల గురించి అంతగా జాగ్రత్త పడతాడు. సరే, దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను ప్రేరేపిస్తున్నాడు, నడిపిస్తున్నాడు అనటానికి నీకేమైనా ప్రూఫ్ అయినా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడే మనని నడిపిస్తున్నాడు అనటానికి మీరేమైనా ప్రూఫ్ చూపించగలుగుతారా? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? బైబిల్కి సంబంధం లేకుండా ఎప్పుడు చేయడు పరిశుద్ధాత్మ దేవుడు. యోహాను సువార్త ఒకసారి 16వ అధ్యాయం చూద్దాం. 13, 14, 15 వచనాలు. అయితే ఆయన అనగా
సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివే తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తును దాటి వెళ్ళడు. యేసు ప్రభుల వారు చెప్పిన బోధకు విరుద్ధమైన దాంట్లోకి ఏ రోజు కూడా వెళ్ళడు. పరిశుద్ధాత్మ దేవుడట మనల్ని ఒక రకమైన సత్యం కాదు, సర్వ సత్యం అన్నాడు. అంటే ఒక వ్యక్తి, ఒక విశ్వాసి తన జీవితంలో ఎన్ని కోణాల్లోకి వెళ్తాడో, ఎన్ని రంగాల్లోకి వెళ్తాడో, ఎన్ని పరిస్థితుల్లోకి వెళ్తాడో, ప్రతి కోణంలో, ప్రతి రంగంలో, ప్రతి పరిస్థితిలో నిన్ను సత్యంలోనికి నడిపిస్తాడు. అది నీ కుటుంబ జీవితం కావచ్చు, అది నీ ఉద్యోగ జీవితం కావచ్చు, నీ ఆత్మీయ జీవితం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. ప్రతి కోణంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సత్యంలోనికి నడిపిస్తాడు. అందుకే ప్రభు అంటాడు అక్కడ, మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని ఏం చేస్తాడు ఆయన? సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. అలా సర్వ సత్యంలోనికి మనల్ని నడిపిస్తున్నప్పుడు మనకు ఆధారం ఏంటో తెలుసా? నిజంగా పరిశుద్ధ ఆత్మదేవుడే నాతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రేరేపణ నా దేవుడే ఇచ్చాడు. నేను అనుకున్న ప్రేరేపణ కాదు, నాలో అనుకున్న ఆత్మ ప్రేరేపణ కాదు, పరిశుద్ధ ఆత్మ దేవుడే నన్ను ప్రేరేపిస్తున్నాడని నువ్వెప్పుడు రూఢి చేసుకుంటావంటే, నీకు ఏ ఆలోచన అయితే పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇస్తాడో అది వాక్యానికి సంబంధంగా ఉండాలి, వాక్యానికి అనుబంధంగా ఉండాలి, వాక్యానికి రిలేటెడ్ గా ఉండాలి. లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన ఆలోచన కాదు. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. దేవునికి స్తోత్రం. ఎఫెసు పత్రిక, మీకు అర్థమవుతుందని ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, చాలా ఉన్నాయి. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూద్దాం. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే క్రీస్తుని గురించి సంబోధించాడు. యేసుక్రీస్తును చెప్పిన తర్వాత వధువు సంఘం అని పిలువబడుతున్న మన కొరకు ప్రభు తను ఎలాగైతే తను తాను అర్పించుకున్నాడో అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. అంటే ఇప్పుడు నేను ఎవరిని ప్రేమించాలి? నేను సునీతమ్మను ప్రేమించాలి. ఇంకొకరిని ప్రేమించడానికి అవకాశం లేదు. ఆమె చెడ్డది, ఆమెకు రోగం ఉంది, ఆమెకి దేవుడు తెలియదు, నో ప్రాబ్లం. ఏ రోజైతే వివాహం చేసుకున్నావో, నువ్వు తెలిసి చేసుకున్నా తెలియక చేసుకున్నా, కొన్నిసార్లు చూడండి, వివాహానికి ముందు పెళ్ళయింది, వివాహం తర్వాత ప్రభుని తెలుసుకున్నాం. ప్రభుని తెలుసుకున్నప్పుడు సపోజ్ భార్య తెలుసుకోలేదు, భర్త తెలుసుకున్నాడు, భర్త తెలుసుకోలేదు, భార్య తెలుసుకున్నది. అవునా? నువ్వు విడాకులు ఇవ్వటానికి లేదు. హల్లెలూయా. నిజంగా నేను ఈమె నాకు సరిగా లేదని చెప్పేసి ఒక యోగ్యురాల్ని వెతుక్కుంటున్నాను, ఆమెను ప్రేమిస్తున్నాను అనుకో, దేవుడే నాకు ప్రేరేపణిచ్చాడండి. ఈ రోజులు ఇంకా చాలా ట్రెండ్ ఏమైపోయిందో తెలుసా? చర్చికి వచ్చిన తర్వాత దేవుడే అమ్మాయిని చూపించాడండి, దేవుడే ఆ అబ్బాయిని చూపించాడండి. క్రైస్తవులు అన్యుల గురించి చెప్పట్లేదు నేను. నిజంగా దేవుడే చూపిస్తే నీకు ఆధారం ఉంటుంది. దేవుడే చూపిస్తే తర్వాత లైఫ్ ఎలా ఉండాలి అలాగే ఉంటుంది. అవునా? సరే, పరిశుద్ధాత్మ దేవుడే కనుక నేను ప్రేరేపిస్తే నువ్వేం చేస్తావు తెలుసా?
ఖచ్చితంగా భార్యనే ప్రేమిస్తాను. ఇంకో సత్యం ఏంటో తెలుసా? భార్యను ప్రేమించినప్పుడు అది ఎక్స్ట్రా చేసేది ఏమి లేదు. ఆమె నీ ఆ బాడీ కాబట్టి నిన్ను నువ్వే ప్రేమించుకుంటున్నావు. నేను ఆమెను తిట్టాను అనుకో, నన్ను నేనే తిట్టుకుంటున్నాను. ఆమె పాపం చేసింది, తప్పు చేసిందని సమాజానికి చెప్పాను అనుకో, నన్ను నేనే బయట పెట్టుకుంటున్నాను. భార్య భర్తల బంధం ఎంత పవిత్రమైందో, ఎంత రహస్యమైందో. ప్రతి మాట భార్యను గురించి భర్త కానీ, భర్తను గురించి భార్య కానీ చెప్పేటప్పుడు ఎంత జాగ్రత్త పడాలో. ఆమె మంచి కాదని చెప్పాను, సమాజం ముందు పెట్టుకున్నాను, పాస్టర్ వచ్చి పెద్ద మనుషులు వచ్చి సముదాయించారు. మళ్ళీ నేను ఎవరితో కలిసి జీవించాలి? మళ్ళీ తనతోనే. నువ్వు సమాజంలో ఎవరి పరువు తీసుకున్నావు? నీ పరువే తీసుకున్నావు. స్త్రీ భర్త గురించో, పురుషుడు భార్య గురించో బయట పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. నీ భార్యను ప్రేమిస్తున్నావంటే ఎవరిని ప్రేమించట్లేదు, నీ సొంత శరీరాన్ని ప్రేమించుకుంటున్నావు అంతే. అదే మాట చెప్తున్నాడు అక్కడ. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకుంటున్నాడు. నాలో లేని టాలెంట్ తనలో పెట్టాడు. తనను ఎప్పుడైతే నాకు జతపరిచాడో అప్పుడే నా జీవితం పరిపూర్ణమవుతుంది. లేదంటే హాఫ్ బయట ఉంది, హాఫ్ లోపల ఉంది. అవి రెండు జాయింట్ అవుతేనే నా జీవితం పరిపూర్ణమవుతుంది. అందుకే దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఒక్కడుగా చేయకుండా ఇద్దరుగా చేసి, ఇద్దరిని జతపరిచి ముగ్గురుగా చేసి కుటుంబంగా చేసిన దేవుడు ఆయన. ఇప్పుడు నిజంగా నా భార్యనే ప్రేమిస్తే, నేను ఇంకొక స్త్రీని ప్రేమిస్తున్నాను అనుకో, వాక్యం దగ్గరికి వెళ్ళే వెంటనే చూసుకో, నేను నిజంగా అమ్మాయిని ప్రేమించడం నా ప్రేరేపణనా, నాలో నాకు ప్రేరేపించిందా, లేకపోతే నాతో కలిసి నన్ను ప్రభు వైపు నడిపించడానికి నాతో కలిసి నివాసం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడా? నువ్వు వెంటనే రోడి చూసుకోవచ్చు. మోసపోమప్పుడు మనం మోసపోం. దేవునికి స్తోత్రం. అందుకే ఇంకో మాట కూడా చెప్తాడు. 33వ వచనం చూడండి. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును మెట్టుకు ప్రతి పురుషుడు అంటే అందరికి చెప్తున్నాడు, ఒక్కరికా? అందరికీ. అంటే రక్షణ లేదు, దేవుడు తెలియని వాళ్ళకి ఈ విషయాలు తెలియవు. దేవుడిని తెలుసు, దేవుడు మనకు తెలుసు, మన సృష్టికర్త తెలుసు, మనల్ని నిర్మించిన నిర్మాణకుడు మనకు తెలుసు. ఆయన చెప్తున్నాడు మెట్టుకు అంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? మెట్టుకు అంటే ఈ రోజు గడిచింది, మళ్ళీ రేపు గడిచింది, ఎల్లుండి, అలా ఎన్ని దినాలు నువ్వు ఎక్కాలో. ఒక ఫ్లోర్ చేరటానికి, ఫస్ట్ ఫ్లోర్ చేరటానికి ఎన్ని మెట్లు ఎక్కితే మనం ఎక్కడికి వెళ్తాం? అవునక్క? సరే, ఇప్పుడు లిఫ్ట్లు వచ్చాయి, అవునా? మనం ఒక్కొక్క దినాన్ని ఇప్పుడు ప్రేమ పెళ్లి చేసుకున్నప్పుడు కొత్తలో చాలా ప్రేమ ఉంటుంది. హల్లెలూయా. కొంచెం పాతపడ్డ కొద్ది ప్రేమ పాతపడిపోద్ది. కొట్టుకోవటం, తిట్టుకోవటం, అమ్మగారించి పంపించటం, మళ్ళీ నలుగురు రావటం, చెప్పటం. ఏమైందిరా నీ మొదటి ప్రేమ? అర్థమవుతుందా? మొదటి ప్రేమ ఏమైంది? దేవుడు అడుగుతా ఉన్నాడు. ఒక్కొక్క రోజు గడుస్తూ వృద్ధాప్యం వరకు, చచ్చే వరకు నువ్వెలా ఉండాలో తెలుసా? తనను వలె తన భార్యను ప్రేమించాలి. నువ్వే రోజైతే కొంచెం తేడా చూపిస్తున్నావో వెంటనే నీతో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఒరే నువ్వు రాంగ్ రూట్లో వెళ్తున్నావు. మనం రాంగ్ రూట్లో వెళ్ళకుండా ఆయన మనలోనే ప్రభు స్వయంగా చెప్పాడు, సత్య స్వరూపైన పరమాత్ముడు వస్తాడు, ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు, ఆయన మీతో ఉంటాడు, మీ లోపల ఉంటాడు. లోకానికి తెలియదు, దేవుని ఎరగని ప్రజలకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియడు, వాళ్ళు పొందుకోలే. నువ్వు క్రీస్తుని అంగీకరించావు,
నీ పాపాన్ని ఒప్పుకున్నావు కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మని వరంగా ఇచ్చాడు మనల్ని నడిపించటానికి, మనలో ఉండి నడిపించటానికి. ఎంత భాగ్యవంతులమో చూడండి. క్రైస్తవ జీవితం ఆషామాషి కాదు, ఆషామాషి కాదు. తర్వాత అంటున్నాడు, భార్య అయితే వాడు పిచ్చోడైనా సరే, తెలివనోడైనా సరే. అర్థమైందా? సునీతమ్మ చాలా ఎడ్యుకేషన్, బాగా చదువుకుంది, నేనేమి చదవలా, కానీ భర్తగా నాకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి, నాకు లోబడాలి, దేవుడిచ్చిన ఆధిక్యత. సరే, నాకు లోబడితే తక్కువనా? ఆమెను తక్కువ చేశాడా? ఆమెను తక్కువ చేయలేడే. దేవుడు మనని తక్కువ చేయలేడు. ఆయన సాటి అయిన సహాయంగా చేశాడు. దేవునికి స్తోత్రం. స్త్రీని పురుషుణ్ణి చేసినప్పుడు స్త్రీని అన్నాడు, నువ్వు ఏ లెవెల్ ఉన్నావో నీకు సాటిగా ఏమాత్రం తక్కువ చేయలేదు. కాబట్టి భార్యలను నిష్ఠూర పెట్టకండి, చులకనగా చూడకండి, బలహీనమైన ఘటమని ఎంచి వాళ్ళను సన్మానించమన్నాడు. భార్య అయితే 100% తన భర్తకు భయం కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. మనలో ఈగో వచ్చినప్పుడు, మనకి ఎక్కువ తెలుస్తుంది అనుకున్నప్పుడు భర్తను పక్కన పెట్టేస్తాం. దేవుడు దాన్ని అనుమతించడు. నువ్వు నిజంగా విశ్వాసివే అయితే, నువ్వు నిజంగా ప్రభువును అంగీకరించిన స్త్రీవే అయితే, భార్యవే అయితే, నీతో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్నెంటనే హెచ్చరిస్తాడు. వాడు పిచ్చోడు కావచ్చు, భయపడి ఉండు. ఎందుకో తెలుసా? ఆయనను చేసింది నీ యేసేనే. ఆయన ఎముక నుంచి నిన్ను తీశాడు. దేవునికి స్తోత్రం. పురుషుల కొరకు స్త్రీని చేశాడట, కానీ స్త్రీ పురుషులు ఇద్దరిని దేవుని కొరికే చేసుకున్నాడట. వాక్యం చదవండి మీరు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నప్పుడు ఆయన మాట ప్రకారంగానే జీవిస్తున్నాను అనటానికి ఆయన అన్నాడు, మన ఆత్మతో 8:16 ఏమన్నాడు ఆయన? తానే మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితం గురించి సాక్ష్యం చెప్పేటప్పుడు బయటడికి తెలియదు, వ్యక్తి తన అంతరంగంలో అనుభవిస్తాడు. నా దేవుడు కోరుకున్న రీతిగా నేను జీవిస్తున్నాను. దానికి ఆధారం ఏంటో తెలుసా? బయట బైబిల్ ఆధారం, లోపల నీ మనస్సాక్షి ఆధారం. అప్పుడు దేవుడు యొక్క ఆత్మ మనతో, నువ్వు మామూలు మనిషివి కాదు, నువ్వు నిజంగా దేవుని బిడ్డవే. మనం చాలాసార్లు పొరపాటు చేసినప్పుడు, తప్పులు చేసినప్పుడు అనుకుంటాం, నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి, నిజంగా నేను దేవుడి బిడ్డనేనా? సాతాను మనల్ని కృంగదీస్తూ ఉంటాడు. కానీ చేసిన తప్పును ఎప్పటికప్పుడు ఒప్పుకుంటా వెళ్తా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? శబాష్ బిడ్డ, నీ శరీరం చెప్పినట్టుగా నువ్వు వినకుండా నేను చెప్పినట్టుగా విని నా మాట ప్రకారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావే, నువ్వు నిజంగా దేవుని కుమారుడివే. ఇక్కడున్న నాతో సహా ఎంతమంది మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మీతోని ఇలాంటి సాక్ష్యాన్ని చెప్తున్నాడా? ఎవరికి వాళ్ళు మీ అంతరంగంలో మీ గుండె మీద చేసుకొని మీరు పరీక్ష చేసుకోండి. నేనేదైనా తప్పిపోయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను హెచ్చరిస్తూ ఉంటే ఆయన మాట ప్రకారంగా జీవించడానికి అప్పగించుకుంటున్నాను, నా మాట ప్రకారంగా, నా కోరిక ప్రకారంగా జీవించట్లేదని ఎప్పుడైనా అలాంటి సందర్భం మీ జీవితాల్లో వస్తే మీరు పరీక్ష చేసుకోండి. మనం చాలాసార్లు తప్పిపోయామనుకుంటాం, కానీ దేవుని యొక్క మాట వింటే, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మాట విని మనము ఆ చెడును ఎప్పుడైతే చంపేస్తామో దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడతాం. అప్పుడు ఆత్మదేవుడు అంటాడు, శబాష్, నువ్వు దేవుని బిడ్డవే. కాబట్టి మనని గురించి ఎవరో వచ్చి నువ్వు మంచోడివి చెడ్డోడివి అని చెప్పాల్సిన పని లేదు.
నీలో ఉన్న ఆత్మదేవుడు నీకు సాక్ష్యం చెబితే చాలు. మారిన జీవితం బయటలకు తెలియదు. యేసు ప్రభు పాదాలు కడుగుతున్నప్పుడు, ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటున్నప్పుడు అక్కడున్న యేసుక్రీస్తు శిష్యులకు తెలియదు ఆమె జీవితం, కానీ క్రీస్తుకు తెలుసు. మారిన జీవితం మనకి తెలుసు, మన ప్రభువుకి తెలుసు. మారిన జీవితం సంఘములు, సమాజంలో కనిపించడానికి కొంచెం సమయం పడుతుండొచ్చు. ఆ సమయాన్ని వాళ్ళకి ఇద్దాం, మారిన జీవితాన్ని చూపిద్దాం, దేవుని యొక్క సాక్ష్యాన్ని మన జీవితంలో కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వాళ్ళు, ఎవరికి వాళ్ళు, ఎవరికి వాళ్ళు. ప్రభా నాకు సహాయం వచ్చే. అంతరంగంలో ఆత్మ సాక్ష్యం, బయట బైబిల్ సాక్ష్యం ఎప్పుడైతే నీలో ఉంటుందో నిజంగా నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు దేవుని బిడ్డవే. దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నావు అని అన్నప్పుడు బయటకి కనిపించే నీ యొక్క జీవితం బైబిల్ వాక్యానికి అనుగుణంగా ఉందా? ఎందుకంటే దేవుడట అలాంటి సాక్షిగా నిలబెట్టడం కొరకే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఉట్టిగా ముద్రించలేదు. ఆయనకు ఒక పర్పస్ ఉంది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. మనతో కలిసి నివాసం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడే ఒక రోజు మన గురించి సాక్ష్యం చెప్తాడు. దినదినం నీ ఆత్మీయ జీవితంలో, నీ అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాక్ష్యం వినే జీవితాన్ని, నిలబడే జీవితాన్ని, నడిచే జీవితాన్ని మనకిచ్చుటకు సమర్థత కలిగిన దేవుడు మన దేవుడు. అందుకే ఆయన వైపు చూద్దాం. యెహోవా వైపు చూస్తే నూతన బలాన్ని పొందుకుంటాం, నూతన బలాన్ని పొందుకుంటాం. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. అనాది సంకల్పంలో మీరు మైడలు చేసిన ఏర్పాటును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మేము కూడా నీ చేత సాక్ష్యం పొందాలి. ఆత్మ తానే మన ఆత్మతో మీరు నిజంగా దేవుని పిల్లలని సాక్ష్యం చెప్పేటటువంటి జీవితాన్ని ప్రభా ఈరోజు మా అందరికీ మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు. మా శరీర కోరికల్ని, మా శరీరాన్ని, శరీరానుసారమైన ప్రవర్తన జీవితాన్ని పరిశుద్ధాత్మదేవ నీ సహాయం చేత చంపుతూ నీ ఆత్మ చేత నడిపించబడుటకు మీరు మమ్మను బలపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.